పింఛన్ల వ్యవహారంపై ఫేక్ ప్రచారం శృతిమించుతోంది. కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పింఛన్లు తొలగిస్తోందంటూ కొందరు సోషల్ సైకోలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. తాజాగా సత్యసాయి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫేక్ భాగోతాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా, మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ ఇప్పుడు? విన్నారుగా, గత ప్రభుత్వ హయాంలో పింఛను వస్తే కూటమి ప్రభుత్వంలో ఆగిపోయిందంటూ రమేష్ అనే యువకుడి మాటలు. అయితే ఇది నిజమని నమ్మిన వారంతా ముక్కును వేలేసుకుంటున్నారు. దానికి కారణం అతనికి 2 చేతులు ఉన్నా తన కుడి చేయిని వెనక్కి మడత పెట్టుకుని పింఛన్ తీసేశారంటూ ఫేక్ ప్రచారం చేయడమే. సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నార్సింపల్లి చెందిన పాలయ్య గారి రమేష్ దివ్యాంగుడు కాకపోయినా తనకు వచ్చే పింఛన్ను అన్యాయంగా తొలగించారంటూ తప్పుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అందులో తన కుడి చేయి కనిపించకుండా వెనక్కి కట్టుకుని అసత్య ప్రచారానికి తెగబడ్డాడు. ఈ వీడియోను వైసీపీ అనుబంధ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున షేర్ చేశారు. గ్రామస్తులే రమేష్ దొంగ నాటకాల్ని బయటపెట్టారు. అతని 2 చేతులు బాగానే ఉన్నాయనే వీడియోలను బయటపెట్టారు. రమేష్ ఫేక్ వీడియోపై ప్రభుత్వం సీరియస్ అయింది. విషయం తెలుసుకున్న రమేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.